సమయం 7 గంటలకు కావస్తుంది. కోసుపాలెం గ్రామం నుంచి వార్తా ప్రసారం. వార్త చదువుతున్నది రామా కోసూరు. ఈ రోజున చలి కొంచెం మామూలుగానే ఉంది, కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంట్లో పిల్లలు కూడా దూరేసినాయి చలికి తట్టుకోలేక. సో కొబ్బరి నూనె కూడా పారాషూట్ నుంచి అంత రావట్లేదు. సో కొంచెం గట్టిగా చేయాల్సి వస్తుంది. ప్లస్ యువతకి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ దాని మీద ధ్యాస పెడితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. సో ఆదివారం గౌరవమైన ప్రధానమంత్రి గారు మరి మన్ కీ బాత్ ప్రతి నెలాఖరికి చెప్తారు కాబట్టి సో ఆయన నుంచి కొన్ని సలహాలు మనకైతే మనం ఏమైనా పాటించగలం అది తీసుకోవాలి. ఎందుకంటే 140 కోట్ల దేశానికి ప్రధానమంత్రి. సరే, అంత తేలిక కాదు ప్రధానమంత్రి అవటానికి. సో ఎన్నో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందుకే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరి కొన్ని విషయాలు మనం అయితే ఏమైనా చేయగలమో అది తీసుకోవాలి స్ఫూర్తిగా. సో యువతకి సూచన ఏంటంటే ఉద్యోగాలు ఈ రోజుల్లో ఒక ఉద్యోగానికి 5 లక్షల మంది దానికి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో విద్య అందుబాటులో ఉంది. కానీ డబ్బున్న వాళ్ళకి, కానీ పేదవర్గానికి ఇంకా లేదు. మరి మళ్ళీ సరుగువైన రాజశేఖర రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్ ఆయన ఆలోచనతో వచ్చి మరి డిగ్రీ చదివే వాళ్ళకి కూడా మరి ఎవరైతే దానికి అర్హులు అవుతారో వాళ్ళకి కూడా మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ ఉంటే వాళ్ళు కూడా జీవితంలో మరి విద్యాదానం చేసినట్టు వాళ్ళు కూడా జీవితంలో చాలా పైకి వస్తారు. సో ఇంతటితో వార్త సమాప్తం. మళ్ళీ రేపు.